నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్లో విజయవంతంగా ఆధునిక కీహోల్ సర్జరీ పూర్తి చేసిన ఆసుపత్రి వైద్యులు. కాకినాడ జగన్నాథపురం శివాలయ ప్రాంగణంలో అనధికార నిర్మాణాలు నిలుపుదల చేయాలి. దేవాదాయ శాఖ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ ఆగ్రహం. రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లపై కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. అరుదైన వెన్నెముక ఫ్రాక్చర్కు అత్యాధునిక టెక్నాలజీతో కీహోల్ సర్జరీను విజయవంతంగా నిర్వహించినట్లు వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మల్లిడి మాధవరెడ్డి, డాక్టర్ మధు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పుట్టుకతో జన్యుపరమైన ఆంకైలోజింగ్ స్పాండలైసిస్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కు వెన్నుముక వెదురు వెన్నులా కదలిక లేకుండా ఏకముక్కలా ఉండిపోయిందని, దీంతో అత్యాధునిక టెక్నాలజీతో కీహోల్ సర్జరీని నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్కు పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని, పూర్తిగా ముందుకు వంగిపోయి తీవ్రమైన నొప్పితో మంచానికి పరిమితమైన సందర్భాలు కూడా ఉంటాయన్నారు. అయితే ఈ కీహోల్ టెక్నిక్తో సర్జరీ చేయడం వలన ఎలాంటి రక్తస్రావం లేకుండా కొద్ది గంటల్లోనే పేషెంట్ నడవగలిగారని డాక్టర్ మాధవరెడ్డి అన్నారు. అయితే ఇలాంటి శస్త్రచికిత్సలకు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కాకినాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం పేషెంట్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ చేశారని, తనకు తానుగా నడవగలుగుతున్నానన్నారు. త్వరగా కోలుకునేలా కీహోల్ సర్జరీ చేసినందుకు సన్ రైజ్ ఆసుపత్రికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవరెడ్డి మల్లిడి, మినిమల్ ఇన్వేజివ్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండి. అంటే నడుంకి కోత లేకుండా కీహోల్ ఆపరేషన్స్ చేసే స్పెషలిస్ట్. నేను నడుంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను. మెడకు సంబంధించి, వీపుకి సంబంధించి, నడుంకి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా నేను గత 1.5 ఇయర్గా కాకినాడలో స్పైన్ స్పెషలిస్ట్గా ఉంటున్నానండి. ఈరోజు అందరినీ, పాత్రికేయ మిత్రులందరినీ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, సన్ రైజ్ హాస్పిటల్లో జరిగిన ఒక అరుదైన శస్త్రచికిత్స స్పైన్కి సంబంధించిన దాని గురించి మాట్లాడడానికి అందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా పేషెంట్ పేరు నారాయణ రెడ్డి అండి. ఆయన ఒక 50 ఇయర్స్ మేల్. ఆయనకి జన్యుపరంగానే ఆయనకున్న ఇష్యూ ఏంటంటే యాంకైలోజింగ్ స్పాండలోసిస్ అనే ఒక సిచ్యువేషన్ ఉందండి ఆయనకి. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే బ్యాంబూ స్పైన్ అంటాం, అంటే వెదురుబొన్ను లాంటి స్పైన్ అనమాట. మామూలుగా మన అందరికీ 32 ఎముకలు ఉంటాయి. ప్రతి ఎముక్కి మధ్యలో మూమెంట్ ఉంటుందండి. అంటే మనం వంగినా, పక్కకి తిరిగినా, నడిచినా, ఎలా ఉన్నా కూడా మన వెన్నుపూస అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం వ్యాధి ఉన్న పేషెంట్స్కి ఏంటంటే నడుము ఫ్లెక్సిబుల్గా ఉండదండి, చాలా ఫిక్స్డ్గా, రిజిడ్గా ఉంటుంది. వాళ్ళకి మూమెంట్ ఉండదు. మొత్తం 32 ఎముకలు కలిసిపోయి ఉంటాయి అన్నమాట. సో పేషెంట్ వంగి నడవడం, బెండ్ అయ్యి వాక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉండింది. కానీ దానికి సంబంధించిన సర్జరీ చేయాలంటే పారాలిసిస్ అయ్యి వస్తుందని చెప్పడంతో ఆయన భయపడి చేయించుకోలేదు. కానీ నెల రోజుల క్రితం ఏంటంటే పేషెంట్ పడడం జరిగిందండి. ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ పడడం వల్ల వెదురుబొంగ అనేది బ్రేక్ అయ్యి 2 సెపరేట్ బ్యాంబూ స్పైన్స్ లాగా అయ్యి మూమెంట్ అంతా ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ ప్లేస్లో రావడం వల్ల పేషెంట్కి వెన్నుపూస మీద ఒత్తిడి పడి పారాలిసిస్ వచ్చే అవకాశం కానీ, పారాలిసిస్ వచ్చే ఛాన్స్ కానీ వెరీ వెరీ హై ఛాన్స్ ఆఫ్ పారాలిసిస్ అండి. సో పేషెంట్ మా దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పితో, బెడ్ రెస్ట్ కండిషన్లో, నడవలేని పరిస్థితుల్లో, కాలు తిమ్మిరులతో రావడం జరిగింది. సో అందరికీ ఉన్నట్టే ఆయనకు కూడా వెన్నుపూస ఆపరేషన్ అనేసరికి ముందే ఉన్న డౌట్స్ చాలా ఉండినాయి. అందరికీ జనరల్గా ఉండే డౌట్సే. పారాలిసిస్ వస్తుందేమో, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందేమో, ఎనస్థీషియా రిస్క్స్ ఉంటాయేమో, లేదంటే జనరల్ ఎనస్థీషియా అంటే రిస్క్ ఏమో, ప్రాణానికి సంబంధించిన అపాయమైనా ఉంటుందేమో, ఇంకా జీవితంలో మళ్ళీ నడవలేనేమో, ఇలాంటి అన్ని రకాలైన డౌట్స్తోని మా దగ్గర రావడం జరిగింది. బట్ ఆయన అడిగింది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కీహోల్ సర్జరీలో చేయగలరా సార్, మీరు కీహోల్ సర్జరీస్ చేస్తారు కదా అని అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏదైతే సర్జరీ ఉండిందో దాన్ని ఆయనకి 8 స్క్రూలు, 2 పెద్ద రాడ్స్, 12 సెంటీమీటర్ల రాడ్స్, ఓన్లీ 1 సెంటీమీటర్ కీ హోల్స్తో, 8 హోల్స్తో సర్జరీ చేయడం జరిగిందండి. సో ఈ సర్జరీ యొక్క వినూత్నమైన ఇదేంటంటే ప్రత్యేకత, ఈ పర్టికులర్ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్గా ఉంటుందండి. రెండో విషయం ఏంటంటే పేషెంట్ ఇమ్మీడియట్గా మొబిలైజ్ చేయగలం. మజిల్ డిసెక్షన్ ఏముండదు, కండరాలు కోసి చేసే ఓపెన్ ఆపరేషన్ కాదు. ఇదే ఆపరేషన్ కానీ మనం ఓపెన్లో చేయాల్సి వస్తే ఒక 25 సెంటీమీటర్ల దాకా కోయాల్సి వస్తుంది. బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. పేషెంట్ 5-6 రోజులు కదపడానికి కూడా ఉండకపోవచ్చు. సో మెయిన్ మనం చేసిన ఆపరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ని సాయంత్రమే నడిపించడం జరిగిందండి. ఒక 50-60 ml మినిమల్ బ్లడ్ లాస్తోనే
చేయడం జరిగింది. మూడో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పేషెంట్కి అనెస్థీషియా మత్తు ఇవ్వడం కూడా కొంచెం రిస్కీ అండి, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ముందు కొంగుని ఉన్నారు, సర్జరీకి ముందు కొంగుని ఉండడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల గొంతులో చూపేయడం అనేది కూడా చాలా రిస్కీ. సో దానికి ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ అనేవి వాడి మా అనెస్థీషియా టీం కూడా చాలా కోఆపరేట్ చేసి కంప్లీట్ మానిటరింగ్ చేసి చేయడం వల్ల పేషెంట్ని చాలా సక్సెస్ఫుల్గా మేము ఆపరేట్ చేయగలిగామండి. పేషెంట్ ఈవినింగే నడిచారు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్, అసలు పెయిన్ కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగన్నాథపురం శివాలయం పునఃనిర్మాణ నేపథ్యంలో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను తీవ్రంగా మంటగలుపుతున్న విధంగా దక్షిణ వైపు చిక్కాలవారి వీధిలో అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి ఆలయానికి అనుబంధంగా ఉన్న అయ్యప్ప స్వామి, షణ్ముఖ కుమారస్వామి, గణపతి ఆలయాలు వంటి ఉపాలయాలను యథావిధిగా పునర్నిర్మించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ ప్రమేయం లేకుండానే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఆలయాన్ని వాణిజ్య ప్రయోజనాలకు తాకట్టు పెట్టేలా వ్యవహరించడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఈ అనధికార నిర్మాణాల వల్ల ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉపాలయాలు కనుమరుగయ్యే ప్రమాదముందని, అంతేకాక ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్డుపై భవిష్యత్తులో రోడ్డు విస్తరణ ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి నిర్మాణాలు ఎవరి ప్రయోజనాల కోసం చేపడుతున్నారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. భక్తుల రాకపోకలకు, దర్శన సౌకర్యాలకు తీవ్ర ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ నిర్మాణాలు భక్తుల సౌకర్యానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. దాతలు, భక్తులు ఆలయ అభివృద్ధి కోసం అందించిన విరాళాలు, వారి ఆశయాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయని, ఆలయ పవిత్రతను కాపాడాల్సిన దేవాదాయ శాఖ నిర్లక్ష్య వైఖరి భక్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి సంప్రదాయబద్ధంగా ఉపాలయాల పునర్నిర్మాణం చేపట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. అలా కాకుండా ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భక్తులు స్థానికులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్తే అండి. ఈరోజు జగన్నాథపురం శివాలయం దగ్గర ఉన్నాం మనం. గత 10 రోజుల కిందట ఇక్కడ జగన్నాథపురం శివాలయం దక్షిణ భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ అనధికారికంగా నిర్మిస్తున్నారని ప్రైవేటు వ్యక్తులు మేము ఇదే పత్రికా విలేకరుల సమక్షంలో మేము అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న గ్రీవెన్స్ సెల్లకు కూడా వెళ్ళి కలెక్టరేట్లోని మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు జిల్లా ఎండోమెంట్ అధికారి గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 200 గజాల ఖాళీ స్థలంలో వీళ్ళు ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కడదామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇది కూడా మున్సిపల్ రోడ్డు వైండింగ్. ఇక్కడ మున్సిపల్ చిక్కాలవారి వీధిలో 40 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంది. ఇక్కడ 12 అడుగులు రోడ్డు వైండింగ్లో పోయే స్థలం అది. అందులో ఏ విధమైన ఎండోమెంట్ అధికారులచే అప్రూవల్ లేకుండా, మున్సిపల్ కమిషనర్తో కూడా అప్రూవల్ లేకుండా ప్రైవేటు వ్యక్తులు షాపులు నిర్మిస్తూ ఉన్నారు. ఎండోమెంట్ అధికారులను అడిగితేనేమో మేము ప్రహరీ గోడే కడుతున్నామని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రహరీ గోడ కట్టేలాగుంటే కాలువ పక్క నుంచి పూర్వం ఏదైతే ఉందో అది కట్టాలి, కానీ మీరు వెనక్కి జరిపి కట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ నిజంగా గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత షాపులు కట్టుకొని ఆదాయం వస్తుందని సరే మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ప్లాన్ అయితే ప్రాకార మండపం కట్టాలని అని చెప్పి అందులో ఉపాలయాలు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి గుడి, లక్ష్మీనారాయణ స్వామి గుడి సుమారు 40-50 సంవత్సరాలు పైబడి ఉన్న ఆలయాలు అయ్యి వాటిని తీసినప్పుడే మనం కమిట్మెంట్ ఇచ్చాం భక్తులకి. ఏమని? దాతలకి భక్తులకి కూడా ఈ రాతి గుడి నిర్మాణం చుట్టూ కూడా ప్రాకార మండపం నిర్మించి అందులో ఉపాలయాలు కడతామనేసి అని చెప్పి ఈరోజు అయ్యప్ప స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా ఎండోమెంట్ అధికారులు. లక్ష్మీనారాయణ స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఈ గుడి ఏమీ చెప్పకుండా ఎండోమెంట్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యి అసలు ఎవరు కడుతున్నారో కూడా కాంట్రాక్టర్ కూడా ఇక్కడ లేరు, ఎండోమెంట్ అధికారులు లేరు, అనధికారికంగా వీళ్ళేమో షాపులు కడతా ఉన్నారు. వీటిని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటి వ్యక్తులకి సుమారు 2 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ నిమిత్తం తీసుకొని వీళ్ళు ఆ షాపులు ఇచ్చేలాగా వాళ్ళు ఆల్రెడీ 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు బయట వ్యాపారాలకి బేరాలు పెట్టేసుకున్నారు. రానున్న రోజుల్లో జనాభా పెరుగుదల దృష్ట్యానేమో మనం ప్రాకార మండపం నిర్మించి లోపల జనాభా రద్దీ రీత్యా, భక్తుల రద్దీ రీత్యా మనం ఏదో చేద్దాం కదా అని అనుకుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంట్రా అంటే ముందు వీళ్ళకి షాపులు కట్టుకొని అమ్ముకోలేనే నిర్ణయంతో ఉన్నారు. ఇక్కడ మన పక్కన ఉన్నది కూడా యనమండ్రి సూరిబాబు గారు అయిన పారంపర్య ధర్మకర్త. గతంలో కూడా ఈ గుళ్ళో పూర్వకాలం నా చిన్నప్పుడు స్టోన్ కూడా వీళ్ళ వంశం తాలూకా దాతల పేర్లు ఉండేవి. అయ్యప్ప స్వామి గుడికి కూడా కమిటీ మెంబరు ప్లస్ అయ్యప్ప స్వామి గుడిలో నిత్యం ఇడుములు వేస్తూ ప్రతి సంవత్సరం సుమారు 5,000 మంది భక్తులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. గడిచిన 5-6 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఏమీ అయ్యప్ప స్వామి గుడి కట్టకపోవడంతో భక్తులందరూ కూడా
టౌన్ శివాలయం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల దయచేసి ఎండోమెంట్ అధికారులు చెప్తున్నాం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు పత్రికా విలేకరుల సమక్షంలో ఇక్కడ ఏం పని జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, పర్టికులర్గా అయ్యప్ప స్వామి గుడి, లక్ష్మీనారాయణ స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఈ 3 ఎప్పుడు మీరు మొదలు పెడుతున్నారో కూడా వివరాలు ఇచ్చే పని మొదలు పెట్టాలి. లేదు మేము ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి మేము ఇక్కడ షాపులు కట్టేసి ఆడికిడికి అమ్ముకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకో, ఎట్టి పరిస్థితులు ఈ పనులను ఆపుతాం. అవన్నీ మాకు తెలియజేశాక ఇక్కడ పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. నా పేరు యనమల సూర్యబాబు గురుస్వామి. ఇక్కడ జగన్నాథపురం సర్వేశ్వర స్వామి వారి ఆలయానికి పూర్వకాలం నుంచి కూడా గత 100 సంవత్సరాల పైనుంచి కూడా మా కుటుంబీకులు వంశపార్యపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ రాయి కూడా ఇక్కడ ఉండేది. మాకు కనీసం మా కుటుంబ సభ్యులకు ఎవరికీ కూడా తెలపకుండా ఆ రాయి పూర్వం కమిటీ వాళ్ళు తొలగించారు. అలాగే 2010లో అయ్యప్ప స్వామి వారి గుడి, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి సహకారంతో షణ్ముఖ కుమారస్వామి అంటే 6 ముఖాల కుమారస్వామి కాకినాడలో ఎక్కడా లేదు, ఆ గుడి ఒకటి. తర్వాత గణేశుడు నందమూరి వినోద్ గారు వినాయకుడి గుడి, ఇవన్నీ కూడా వెనకాల 3 ఉపాలయాలు కట్టారు. ఇక్కడ ఎంతోమంది స్వాములు, జగన్నాథపురంలో ఉన్న స్వాములందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము సుమారు 7,000 నుంచి 10,000 మంది దాకా మాలలు ధరించి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. తాళరావు దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా వేమవరం తాళరావు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మాలలు ధరించి ఇరుములు కట్టుకుని శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు. ఈ శివాలయం పునర్నిర్మాణం జరిగే రేపు మార్చి 15కి సంవత్సర కాలం పూర్తవుతోంది. ఇంతకాలము కూడా ఈ కన్యమూల గణపతి గుడి కానీ, షణ్ముఖ కుమారస్వామి గుడి కానీ, అయ్యప్ప స్వామి గుడి కానీ, గత 40 సంవత్సరాల నుంచి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడి కానీ ఏది కూడా కమిటీ వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియని పరిస్థితిలో ఉంది. కావున ఈ షాపులు ఇవన్నీ కూడా ఆపి తక్షణం ఎండోమెంట్ వారు, కమిటీ వారు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వెంటనే ఈ అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలని చెప్పి అయ్యప్ప భక్తులందరి తరపున కోరుచున్నాం. రాజముద్ర QR కోడ్స్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డె వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. భూ సంబంధిత వివాదాలు, లోపాలు రైతులను సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. పూర్తి పారదర్శకతతో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ద్వారా రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ భూమి హక్కులను వినియోగించుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు బూరుగుపూడి సొసైటీ చైర్మన్ కంటే నాగేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను, శ్రీరంగపట్నం సొసైటీ చైర్మన్ అడప వీరబాబు, రైతు అధ్యక్షులు పుప్పాల వెంకటరత్నం, జనసేన నాయకులు కట్ట వెంకన్నబాబు, టీడీపీ నాయకులు వేద పండితులు భగవాన్ శర్మ, మాజీ జెడ్పీటీసీ మల్లా అప్ల నరసరావు, గోల్కొండ సత్యనారాయణ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం మరియు గరగలంపాలెం గ్రామాల్లో పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు రైతులకు అందజేయడం అనే కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ఫోటోని ముద్రించుకుని పాస్బుక్లు ఇచ్చారో దానికి భిన్నంగా ఇప్పుడు రాజముద్రతో అనేక సెక్యూరిటీ ఫీచర్స్తో ఇవాళ కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం పరంగా మనకి PGRSలో కానివ్వండి, గ్రీవెన్స్ ద్వారా అత్యధిక ఏవైతే అర్జీలు ఉన్నాయో అవి రెవెన్యూ సంబంధించి రీసర్వేలో జరిగినటువంటి పొరపాట్ల గురించి అత్యధికంగా వస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో దాన్ని త్వరితగతిన ఏ విధంగా ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతి త్వరలో ఒక కొత్త యాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ MROలు గారు, తహసీల్దార్ గారు కానివ్వండి, అలాగే RDOలకి ఈ ఏవైతే ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్రామంలో దాదాపు 888 ఖాతాలు ఉన్నాయండి. అందులో దాదాపు 215 ఇంకా మన పాస్బుక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి జాయింట్ LPMలు కానివ్వండి, లేకపోతే సరిహద్దులు తగాదాలు కానివ్వండి, అన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి, కంప్లైంట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి అంటే దాదాపు 30% మనం ఇచ్చే ఈవేళ ఈ గ్రామంలోనే 30% ఖాతాల్లో మనకి పొరపాట్లు ఉన్నాయంటే ఆ రోజున ఆ రీసర్వే ఎలా జరిగిందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం ఇవన్నీ ఈ అంశాలు చాలా వరకు ఈ 215లో దాదాపు 150 జాయింట్ LPMలోని అవన్నీ త్వరితగతిన తీసేయాలి, అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఈరోజు మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయడం జరుగుతుందని వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లు చేసిన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయంగా మాట్లాడే అర్హత లేనితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలతో వైసీపీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమకు మిగిలిన 11 సీట్లను కూడా తప్పనిసరిగా కోల్పోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చిశేఖర్, శివాలయం చైర్మన్ సురేష్, మంత్రి ప్రగాఢవారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పక్కన అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఏది అనుకుంటున్నారో ప్రజలు ఆ కళలన్నీ నిరం చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు అదే సమయంలో ప్రజలందరూ సంతోషంగా ఉండి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారు. ఈ రోజు ప్రతిపక్షంలోనూ కూడా అరాచకాలు సృష్టిస్తున్నారండి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి. గతంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు తన ముఖ్యమంత్రిగా ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బూతులు మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు బూతులు మాట్లాడమే కాకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టించారు, కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టించారు. ఏదైతే మన ఇంకా చాలా మందిని ఈరోజు అందరినీ జైల్లో పెట్టించడం కాకుండా ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళని కూడా కేసులు పెట్టించారు. భయభ్రాంతులు చేశారండి ఆ రాష్ట్రంలో. ఆ రోజు భయభ్రాంతులు గురి చేశారు. ఎవరు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వం వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుందని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ విధంగా భయభ్రాంతులు చేస్తారు ఈ రాష్ట్రంలో. అందుకే ఆ రోజున ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు. పరిపాలన జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు చూడండి, ఏదైతే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, ఇంకెవరు పడతా నాకు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. సరే, బూతులు మాట్లాడితేనండి ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారండి. ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారిని ఇలా బూతులు తిడుతున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహించి రోడ్డుపైకి వచ్చారు. ఈరోజు దాన్ని ఈ రోజున చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగువారు, ఏదైతే పక్క దేశాల్లో ఉన్నట్టు తెలుగువారు కూడా ఈ రోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి సెటిల్ తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఓట్లు వేసారండి. ఫ్లైట్లు వేసుకుని వచ్చారండి, ఓట్లు వేసారండి. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఫోన్లు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తుగడ. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి ఇది ఎత్తుగడ చేస్తున్నారు. జాగ్రత్తగా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఓట్లు వేసిన వాళ్ళందరూ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, విదేశాల నుంచి వచ్చాం, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు ఇది ఒక ఎత్తుగడ. కావాలనే బూతులు తిడుతున్నారు ఈ రోజున, అంటే రెచ్చగొట్టడం. ఈ రోజున చూడండి, ఈ బూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతానండి.
వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు? వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి అండి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అండి అంబటి రాంబాబు మంత్రి వేడులని మాట్లాడేవాడండి. 5 సంవత్సరాలు అలాగే మాట్లాడాడు మంత్రి పదవి ఇచ్చానికి. అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాజీ మంత్రులను మాట్లాడాడు. ఈయన బూతులు తిట్టిన తర్వాత అండి, అంబటి రాంబాబు బూతులు తిట్టిన తర్వాత పేపర్లు వస్తానండి, అంబటి రాంబాబు మాజీ మంత్రి కాపు నాయకులు అంటున్నాడండి. చూడండి, కులాల మీదకి వెళ్తున్నాడండి. మళ్ళీ జోగి రమేష్ అండి, ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యే అని మాట్లాడాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ అని రాశాడు. అదేవిధంగా ఈరోజు కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళారండి, మా కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళారు, అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు. ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నాడండి. జోగి రమేష్ బీసీ నాయకుడు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అంటున్నారు. చూడండి, అంటే ఏంటండి, బీసీల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాపుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇది అరాచకాలు సృష్టించినట్టు. ఆ రోజు మరి కాపు నాయకుడికి మీరు గుర్తించలేదండి? ఇదే కాకినాడలోనండి, ఇదే కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు తిట్టావని అడగడానికి వెళ్తే రాడ్లతో కర్రలతో కొట్టించారు. ఎవరిని? కాపు మహిళల్ని, కాపు నాయకుల్ని, బలహీన వర్గాలను అందరినీ కూడా కొట్టారు ఆ రోజున. ఆ రోజు ఎందుకండి ఇదే అంబటి రాంబాబు కుటుంబం కానీ జోగి రమేష్ కుటుంబం కానీ బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు చెప్పాలి కదమ్మా, మీ కుటుంబ సభ్యులు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి బూతులు తిడుతున్నారు ఏంటి అని చెప్పి మీరు చెప్పాలా? మా కుటుంబ సభ్యులు అంబటి రాంబాబు గారికి చెప్పాలి, జోగి రమేష్ కి చెప్పాలి. నాన్న ఏంటి, ఆవిడ భార్య కూడా మాట్లాడింది, జోగి రమేష్ గారి భార్య, మా ఆయన బీసీ నాయకులు బీసీల మీద దాడులు ఇలా చేస్తారని ఆవిడతో మాట్లాడించారు. ఆవిడ కూడా తెలియదు, మాట్లాడించారు. అమ్మా నీ చెప్తున్నా ఈ రోజున, మరి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు, పార్టీ హౌస్ మీద దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారికి మీరు చెప్పాలి కదమ్మా, ఇదేంటండి మీరు ఒక ఎమ్మెల్యే అయ్యి పరిపాలన చేయాలి కానీ ప్రజల కోసం దాడి చేస్తున్నారేటని చెప్పాలి కదమ్మా నువ్వు. అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడుతుంది, మీ నాన్నగారికి నువ్వు చెప్పాలి కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు తిడితే అడగనాకి వెళ్ళారు మన కాపు నాయకులు, కాపు మహిళలు, వాళ్ళని రాడులతో కర్రలతో కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి. నాన్నగారి తప్పు కదా మన కాపును కొట్టడం అని మీరు అడగాలి కదమ్మా. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన ప్రచార గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, తిరుమలలోని ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి అక్కడి వేద పండితులతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవం, సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతంలో పాల్గొనే భక్తులు ఫిబ్రవరి 4వ తేదీ నుండి జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో, ఇరిపాక శివకేశవుల క్షేత్రంలోను జగ్గంపేట నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల వద్ద పేరును నమోదు చేయించుకుంటే వారికి వ్రతానికి సంబంధించి అన్ని సామాన్లు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ క్షేత్రానికి రవాణా సౌకర్యం అందుబాటులో లేని కారణంగా జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మహిళా భక్తులను పట్టి బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ 3 రోజులు ఇరిపాక శివక్షేత్రంలో జరుగు ఈ కళ్యాణ మహోత్సవాలకు భక్తులంతా విచ్చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, పీల మహేష్,
నండ్ల చిరంజీవి, వైభోగుల కొండబాబు యాదవ్, అనవరం రిటైర్డ్ PRO తులారాము, మోరుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. రండి రామంగారు, ఇది రాజకీయం కాదు కదా, రావచ్చురా. డిజైన్ చేయించండి, వాల్ పోస్టర్ ఏదో. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరుప గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖుని 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకానే ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అంచనా ఉంది. అలాగే 8వ తారీఖుని ఏదైతే మనందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి ఉదయం 9 గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే 108 దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు. దాన్ని ఒక 500 పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి వ్రత పురోహితులు వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వారందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బళ్ళు, కార్లు వివిధ రకాలుగా రావచ్చు. మహిళా సోదరి వాళ్ళకి మాత్రం ఆ గ్రామాన్ని బట్టి గ్రామానికి 1 బస్సు 2 బస్సుల ఇలాగ పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది చేయడానికి ఒకటి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ముందుగానే మీరు ఏ తారీఖుల్లో ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు మహిళా సోదరి వాళ్ళు అన్నదే కనీసం 4వ తారీఖు సాయంత్రం లోపల ఇక్కడ మా నిర్వాహకులకు తెలియజేసినట్టయితే ఆ విధంగా అక్కడికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 3వది ప్రత్యేకంగా మీకు మనవి చేసేది ఏంటంటే ఎవరైతే ఈ సామూహిక వ్రతాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి 8వ తారీఖుని వ్రతాల్లో పాల్గొనడం జరగాలనుకుంటున్నారో వారందరూ కూడా 4వ తారీఖు సాయంత్రం లోపల వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇక్కడ జగ్గంపేటలో ఉన్నటువంటి మన ఆఫీసులో చేయించుకోవచ్చు, లేదా క్షేత్రం దగ్గరికి వచ్చాను అక్కడ చేయించుకోవచ్చు. ఇంకా అంతకన్నా సులువైనది ఏంటంటే మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరైనా చేయించుకున్నట్టయితే 4వ తారీఖు లోపల వస్తే అంటే మనం ఎంతమంది వస్తున్నామో తెలుసుకుంటే అంతమందికి కూడా ఆ వ్రతానికి కావాల్సినటువంటి సర్వసామాన్లు కూడా
అక్కడ సమకూర్చాల్సినటువంటి బాధ్యత అటు దేవస్థానం మీద మా మీద ఉంది కాబట్టి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా గోకవరం గాంధీబొమ్మ సమీపంలో శ్యామల ఫ్యాన్సీ షాప్లో డ్వాక్రా మహిళల అభివృద్ధికి ఎన్మార్ట్ పేరుతో క్లీనింగ్ ప్రోడక్ట్ను రిబ్బన్ కట్ చేసి డ్వాక్రా మహిళలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 3 జిల్లాల కోఆర్డినేటర్ కుమారి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోడక్ట్ను డ్వాక్రా మహిళలు తయారు చేయడం జరిగిందన్నారు. ప్రతి మండలంలో ఒక మహిళ ద్వారా ఈ ప్రోడక్ట్ గ్రామాల వరకు వెళ్లి డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. షాపుల్లో అమ్మే ధర కన్నా తక్కువ ధరకు తమ ప్రోడక్ట్ అమ్మడం జరుగుతుందని కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వాషింగ్ మిషన్ ఫ్రంట్ డాపా నేను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం గ్రామం నుంచి మాట్లాడతానండి. నా పేరు కుమారి. నేను 3 జిల్లాల కోఆర్డినేటర్గా పనిచేస్తానండి. ఎన్మార్ట్ అంటే నియోషన్ అంటే క్లినిక్ సంబంధించి ప్రోడక్ట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. రంగంపేట మండలం ఎస్టీ రాజాపురంలో ఎస్హెచ్జి నెంబర్ డ్వాక్రా ఉమెన్ పరమేశ్వరి ఎస్హెచ్జి నుండి ఒక మహిళ ఈ ప్రోడక్ట్ తయారు చేశారండి. ఫస్ట్ అయితే తయారు చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ గ్రామాల వారీగా జిల్లాల వారీగా ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన కలిగి ఉన్నారండి. ఆమె ఏం చేశారంటే ఫస్ట్ ఈ క్లినిక్ తన సొంతంగా తయారు చేయడం జరిగిందండి. చేసిన దాన్ని ఎలా ఉత్పత్తి చేయాలి, ఎలాగా అంచెలంచెలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక మహిళని మండలానికి ఒక మహిళని తీసుకుని ఆ మహిళ ద్వారా మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, మండలంలో ఉన్న గ్రామాల ఎస్హెచ్జి నెంబర్ డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ వ్యాపారవేత్తగా మారాలని ఉద్దేశంతో ఆమె ఈ కంపెనీని స్టార్ట్ చేశారండి. షాపుల్లో ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లకి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఊర్లోని ఒక షాప్ ఉంటే డీమార్ట్, సూపర్ మార్కెట్ ఇవి కాకుండా అదే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా అందుబాటులో తన సొంత గ్రామంలో ఉంటే కనుక వాళ్ళకి ఛార్జెస్ అనేది కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ జియోలు కానీ ఏమీ పడకుండా తక్కువ రేట్లకు వస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థాయిలోకి రావాలనే ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా వ్యాపారవేత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఎన్మార్ట్ అనేది ప్రారంభించడం జరిగిందండి. ఇది 6 జిల్లాల్లో స్టార్ట్ చేస్తామండి. 6 జిల్లాల్లో కూడా అభివృద్ధి చెందాయి. అన్ని మాకు ఇప్పుడు వచ్చి 56 షాపులు ప్రారంభించడం జరిగిందండి. అలాగే ప్రతి మండలం ప్రతి జిల్లా కూడా ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దీని ఉద్దేశం ఎలా తీసుకెళ్ళాలి అంటే కనుక గ్రామంలో మండలానికి వచ్చి ఒక మండల సేల్స్ మిత్రగా అపాయింట్ చేసి ఒక మహిళకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న మహిళను తీసుకుని ఆమెకి ఉపాధి కల్పించి తను చేసిన దానికి వేతనం ఇస్తూ ఆమె మండలం అంతా అన్ని గ్రామాల్లో తన షాపులు పెట్టించి ఆ మహిళను ఉన్న స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మహిళకి ఒక మండలానికి ఒక మహిళకి ఉద్యోగం ఇస్తూ అలాగే మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక్కొక్క మహిళని అభివృద్ధి చేయాలనే విధానంతో చేపట్టిన కార్యక్రమం అంచెలంచెలుగా 6 జిల్లాల్లో ప్రారంభం జరిగిందండి. అదే విధంగా ఈ మండలంలో పెట్టిన ప్రతి గ్రామంలో పెట్టిన ప్రతి మహిళ కూడా బ్యాంక్ లోన్స్, సబ్సిడీ లోన్స్ ఇప్పించే రీతిని కూడా మేము ఈ కంపెనీ ద్వారా ప్రారంభించామండి. అదే విధంగా ప్రతి మహిళ కూడా ఇందులో అభివృద్ధి చెంది పెట్టుకున్న ఈ ఎన్మార్ట్ షాప్ పెట్టుకున్న ప్రతి మహిళ కూడా నెలకు వచ్చే ఆదాయము తనకి పెట్టుబడి పోయి 10 నుంచి 15 వేల వరకు ఆదాయం కల్పిస్తున్నామండి. ఈ విధంగా 6 జిల్లాల్లోనే సక్సెస్ఫుల్గా సాగుతుందండి. అదే విధంగా ఉన్న ఈ ప్రతి జిల్లాలు మిగతా జిల్లాలు కూడా ఈ విధంగా ప్రారంభించి ఒక్కొక్క మహిళ కూడా వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలని మా కంపెనీ పరంగా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.
పిఠాపురం పట్టణం శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం డీఈఓ కనకపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వాడి ఫణీంద్ర కుమార్, సమీప కార్యనిర్వహణాధికారులు అశ్విని ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీఎన్ ఈఓ మాట్లాడుతూ డిసెంబర్ 10, 2025 నుండి ఫిబ్రవరి 3, 2026 వరకు 55 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 14,88,774 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 90,118 వెరసి 18,78,892 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు శ్రీ కుక్టేశ్వర దేవస్థానం నందు హుండీలను రెవెన్యూ, పోలీస్,
దేవదేశ ఉన్నతాధికారుల సమక్షంలో తెరిచి లెక్కించడం జరిగింది. 55 రోజులకు గాను ఆలయం హుండీల ద్వారా 14,88,774 రూపాయలు వచ్చింది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తుల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం 90,118 వచ్చింది. వెరసి ఈ 55 రోజులకి అన్నదానం ద్వారా అదేవిధంగా ఆలయ హుండీల ద్వారా 15,78,890 రూపాయలు ఆదాయంగా వచ్చింది. ఇది బ్యాంక్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా దేవాదాయ ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ ఫణీందర్ గారు, అదేవిధంగా ఇక్కడ సమీప ఈవోలు ధనలక్ష్మి గారు, అశ్విని గారి యొక్క సమక్షంలో లెక్కింపు జరిగింది. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గొంచాల గ్రామం నుండి భద్రాచలం శ్రీరాముని ఆలయానికి భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీ అనగా బుధవారం నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని జపించుకుంటూ భద్రాచలం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రను 2012లో ప్రారంభించడం జరిగిందన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు వచ్చే భక్తులకు కొంతమంది భక్తుల సహకారంతో 3 పూటల అల్పాహారం, భోజనం పెడుతున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు వాసుదేవ గురుస్వామి అండి. ఇక్కడ ఈ గొంచాల గ్రామం నుంచి ఈ పాదయాత్ర ఈ గ్రామం, అచ్చిపేట గ్రామం, అలాగే ఉండూరు మీదుగా ఈవేళ 3వ తారీఖుని ఉదయం 8:30కి బయలుదేరాం. 11వ తారీఖుకి భద్రాచలం చేరుతామండి. రాత్రికి 12ని ఎవరో స్వస్థలానికి వాళ్ళు పెడుతుంటారు. ఈ పాదయాత్ర 2012లో స్థాపించడం జరిగింది. దేనికంటే ప్రతి వాళ్ళు కూడా ఈ కలికాలంలో ప్రతి మానవులు కూడా బాధలు పడుతున్నారు, ఈతి బాధలు పడుతున్నారు, అనేక రకమైనటువంటి సమస్యలతో ఉంటున్నారు. అవన్నీ కూడా తీరి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వాళ్ళ యొక్క కోరికలు బ్రహ్మాండంగా నెరవేరుతూ ఈ పాదయాత్ర వల్ల, ఈ రామనామ జపం వల్ల ఎందరో ఉద్ధరింపబడుతున్నారు అన్నమాట ఈ పాదయాత్ర. అలాగే ఇప్పుడు బయలుదేరింది ఈవేళ 3వ తారీఖు. ఉదయం అల్పాహారం ఒక భక్తులు ముందుకు వచ్చి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం అలాగే భోజనాలు, మధ్యాహ్నం ఎంతమంది ఉంటే అంతమంది ఈ పాదయాత్ర చేసేవాళ్ళే కాకుండా ఇక మిగతా స్థలాల్లో అయితే, మిగతా ఊళ్ళో అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళ భోజనాలు, వాళ్ళ యొక్క అల్పాహారాలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తూ ఈ 15 సంవత్సరాలు, ఇప్పుడు ఇది 15, ఈ 14 సంవత్సరాలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది అంతా కూడా ఈ రామనామం వల్ల అన్నీ ఉద్ధరింపబడతాయి. సమస్త జీవరాశులు ఉద్ధరింపబడతాయి. గాలిలో జీవులు, నీటిలో జీవులు, ఆకాశంలో జీవులు, భూమిలో జీవులు, మరి పక్షులు, పశువులు, చెట్లు, చేమలు అన్నీ కూడా ఈ రామనామం వల్ల ఉద్ధరింపబడతాయి. అటువంటి గొప్ప నామంతో జై శ్రీరామ్, 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 జై హనుమాన్, జై హనుమాన్, జై
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల అప్డేట్ కోసం మా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింకును ఫాలో అవ్వండి.